కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కానుందన్నారు బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందన్నారు ఆయన. కేసీఆర్ అనేక సందర్భాల్లో సోనియా అమ్మ మాట ఇచ్చింది అని చెప్పన్నాడు. ఆమె మాట నిలబెట్టుకుంది అని అన్నాడు. నేను మాట నిలబెట్టుకోవాలని చెప్పని అన్నాడు కేసీఆర్. ఇక హరీష్ రావు ఏమో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పన్నాడు. కేటీఆర్ అయినా పర్వాలేదని చెప్పని అన్నాడు. కాబట్టి ఇప్పుడు డీల్ కుదిరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ డీల్ కుదిరింది. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య రాజీ కుదిరింది. ఇక మిగిలిన తరువాయి భాగం ఏంది? అధికార మార్పిడి, పార్టీల యొక్క విలీన కార్యక్రమం. చెప్పినా కదా, జూన్ 2 తర్వాత డిసెంబర్ 9 తర్వాత అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ అనేక సందర్భాల్లో సోనియా అమ్మ మాట ఇచ్చింది అని చెప్పన్నాడు. ఆమె మాట నిలబెట్టుకుంది అని అన్నాడు. నేను మాట నిలబెట్టుకోవాలని చెప్పని అన్నాడు కేసీఆర్. ఇక హరీష్ రావు ఏమో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పన్నాడు. కేటీఆర్ అయినా పర్వాలేదని చెప్పని అన్నాడు. కాబట్టి ఇప్పుడు డీల్ కుదిరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ డీల్ కుదిరింది. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య రాజీ కుదిరింది. ఇక మిగిలిన తరువాయి భాగం ఏంది? అధికార మార్పిడి, పార్టీల యొక్క విలీన కార్యక్రమం. చెప్పినా కదా, జూన్ 2 తర్వాత డిసెంబర్ 9 తర్వాత అని చెప్పి.